జై శ్రీరామ్, జై భవానీ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పార్వతీదేవి పరమేశ్వరుడితో అడిగిన 3 ప్రశ్నల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోని మొదటిగా చూసిన వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. మొదటి ప్రశ్న, ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? రెండవ ప్రశ్న, ఏ స్త్రీ ఎప్పుడూ కూడా జీవితంలో సుఖాలను అనేది అనుభవించదు? మూడో ప్రశ్న, ఏ వస్తువును భర్త అడిగినా కూడా భార్య ఇవ్వకూడదు? ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని కలవడానికని వెళ్ళింది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడితో ఇలా అంటుంది, నేను మిమ్మల్ని కలవడానికని వస్తూ ఉంటే నా దృష్టి భూలోకం పైన పడింది. ఒక గ్రామంలో 3 స్త్రీలు ఉండేవారు. వారు 3 కూడా మంచి స్నేహితులు. అందులో 2 స్త్రీలు విధవలై దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒక స్త్రీ తన భర్తతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడితో అంటుంది, నాకు అర్థం కావట్లేదు ప్రభు, అందువలన నా మనసులో 3 ప్రశ్నలు ఉన్నాయి. మీరు నా మనసులో మొదలైన ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నా మనసును శాంతిపరచండి స్వామి అని పార్వతీదేవి శివుణ్ణి కోరుతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవికి చెప్పిన మాటలు విని శివుడు పార్వతితో, నీవు నీ 3 ప్రశ్నలను అడుగు అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తాడు. నేను నువ్వడిగిన 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పూర్తిగా నీ మనసును శాంతిపరుస్తానని అనుకుంటున్నాను అని శివుడు అంటాడు. పార్వతీదేవి అప్పుడు చెప్పింది, ప్రభు, నా మొదటి ప్రశ్న, ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? నా రెండవ ప్రశ్న, స్త్రీ ఎప్పుడూ కూడా తన జీవితంలో సుఖాలను అనేది అనుభవించదు. మూడవ ప్రశ్న, ఏ స్త్రీ తన భర్త అడిగినా కూడా ఆ వస్తువుని ఇవ్వదు? అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో, నీకు ఒక చిన్న కథ ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తాను అని, ఈ కథను పూర్తిగా విను పార్వతి, నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు కూడా ఈ కథలోనే సమాధానం దొరుకుతుంది అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి చెబుతుంది, మీరు చెబితే నేను కథను ధ్యాస పెట్టి వింటాను. మీరు కథను ప్రారంభించండి. మీరు ఎప్పటి వరకు అయితే కథను చెప్తూ ఉంటారో అప్పటి వరకు ఇక్కడే నా మనసు లగ్నమై ఉంటుంది. ఎక్కడికి దేని మీదకు కూడా నా మనసు వెళ్ళదు. ముందు సుమంగలి స్త్రీగా ఉండి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తుంది. నువ్వు ఎవరైతే సుమంగలి గురించి చెప్పావో ఆమె ఒక రాజుగారి దగ్గర ఒక నౌకరి యొక్క భార్య. ఏ నౌకరికి తన భార్యగా ఉందో ఆ నౌకరికి తన భార్య పైన పూర్తి విశ్వాసము, నమ్మకము ఉన్నాయి. తను ప్రతివత అని రాజుగారి నౌకరి ఎప్పుడూ కూడా తన భార్యను పొగుడుతూ ఉండేవాడు. తనతో పనిచేసే వాళ్ళ దగ్గర, అందరి దగ్గర తన భార్యను పొగుడుతూ ఉండేవాడు. ఈ విషయం గురించి రాజుగారు నౌకరిని పిలిచాడు. నువ్వు అందరితోనూ చెప్తున్నావు నీ భార్య ప్రతివత అని. నిజంగా నీ భార్య ప్రతివత? నీకు పూర్తిగా విశ్వాసం ఉందా అని అంటాడు. పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతితో, విను అని. రాజుగారి మాటలు విని నౌకరి అంటున్నాడు, నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు నా భార్య మీద చాలా విశ్వాసం కూడా ఉంది. నా భార్య పతివ్రత అని. అదే సమయంలో రాజుగారి మంత్రి అంటున్నాడు, నేను నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగం పరిచినట్లయితే నీకు ఏ విధమైన శిక్ష వేయవచ్చో చెప్పమని అడుగుతాడు. నువ్వు నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగం కలిగించినట్లయితే నన్ను ఉరితీయమని చెప్పాడు. అలాగే రాజుగారిని కూడా అడుగుతాడు. ఈ మంత్రి నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరచకపోయినట్లయితే ఇతనికి ఏ శిక్ష పడుతుందో చెప్పమని అడుగుతాడు.
అప్పుడు రాజుగారు, మంత్రికి కూడా ఉరిశిక్షనే అని అంటాడు. పరమేశ్వరుడు అంటున్నాడు, పార్వతి శ్రద్ధగా విను. అప్పుడు మంత్రి అడుగుతున్నాడు, నేను నీ భార్య దగ్గర నుండి ఏ వస్తువును తీసుకురాను? అప్పుడు నువ్వు నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగం చేశావని నమ్ముతావు. నువ్వు మా ఇంట్లోకి వెళ్ళి నాకు వివాహ సమయంలో ఒక పెళ్లి కొడుకు ఇస్తారో అది నా భార్య చాలా భద్రంగా ఉంచింది. నా భార్య దాచిన కత్తిని తీసుకువచ్చి నాకు చూపించు. అప్పుడు నేను నమ్ముతాను నా భార్య పతివ్రత ధర్మాన్ని నువ్వు పూర్తిగా నష్టపరిచావని. పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతి శ్రద్ధగా విను. షరతుకు ఒప్పుకున్న మంత్రి పట్టణానికి బయలుదేరాడు. తాను పట్టణానికి వెళ్ళి అక్కడ ఊరిలో ఉన్న ఒక వ్యక్తిని కలిశాడు. అప్పుడు ఆ వ్యక్తి డబ్బు కోసం ఏ పని కావాలంటే ఆ పనులు చేస్తుండేవాడని తెలుసుకున్నాడు. అటువంటి వ్యక్తిని కలిసి మొత్తం జరిగిన విషయం అంతా వ్యక్తితో చెప్పి, తర్వాత నువ్వు ఏదో విధంగా నువ్వు ఆ స్త్రీతో సంపర్కం జరిగే విధంగా ఏర్పాటు చేయి. అలా చేసినట్లయితే నువ్వు ఎంత ధనం కావాలి అని కోరితే అంత ధనం నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. ఆ విధంగా మంత్రి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ స్త్రీ గురించి మాత్రం నువ్వు మాట్లాడకు. ఆ స్త్రీ పతివ్రత, ఆమె నీ ముఖం కూడా చూడదు. సరే అయితే నువ్వు ఒక పని చేయి. నువ్వు తనతో సంపర్కానికి ఏర్పాటు చేయి. చేయకపోయినట్లయితే నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకువచ్చి నాకు ఇవ్వు. ఆ స్త్రీ గుంటంగల దగ్గర ఉన్న ఏదైనా చిహ్నం ఉన్నట్లయితే ఆ చిహ్నాన్ని కూడా చూసి నువ్వు నాకు చెప్పు. నేను నీకు ఏమి కోరితే అది ఇస్తాను. ఆ షరతుకు ఆ వ్యక్తి నౌకరు ఇంటికి వెళ్ళాడు. తన భార్య దగ్గరకు వెళ్ళి చెప్తున్నాడు, అమ్మా, నేను మీ భర్త స్నేహితుడను. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, రండి, లోపలికి రండి. నేను మిమ్మల్ని ఇంతకు ముందెప్పుడు ఇక్కడ చూడలేదు. అందువలన నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. ఆ విధంగా ఆ వ్యక్తికి ఆ పతివ్రత స్త్రీ చాలా గౌరవ మర్యాదలను ఇచ్చింది. తనకేం తెలుసు ఆ వ్యక్తి తనను మోసం చేయడానికి వచ్చాడు అని. పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతితో, శ్రద్ధగా విను అని. ఆ వ్యక్తి ఆ స్త్రీ దగ్గర 2 రోజుల పాటు ఉండిపోయాడు. ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ పతివ్రత స్త్రీ యొక్క తలుపులు తెరవబోయాడు. ఆ స్త్రీ చాలా బతిమలాడింది. అయినా కూడా ఆ వ్యక్తి ఆమె మాటలు వినలేదు. ఆ వ్యక్తి అంటున్నాడు, చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది. నువ్వు కాదు అనకు. చాలా రోజుల తర్వాత నీపై నాకు ప్రేమ పుట్టింది. ఆ విధంగా చెప్పి ఆమె ముఖం పైన తన చేతులను, తన కళ్ళను మూసివేసి తన గుప్త ఉంచి అందాల వద్ద తన తొడల మీద ఉన్న పుట్టుమచ్చను ఒకటి ఉందని చూశాడు. ఆ వ్యక్తి ఆ పుట్టుమచ్చను ఒకటి ఉందని చూశాడు. తను వచ్చిన పని అయిపోయింది. ఆ పతివ్రత స్త్రీ స్నానం చేసిన తర్వాత వంటగదిలోని వంట చేయడానికి వెళ్ళింది. ఆ సమయంలోనే ఆ వ్యక్తి ఆ కత్తిని వాళ్ళ ఇంట్లో నుండే దొంగతనం చేశాడు. అక్కడ నుండి భయపడి వెళ్ళిపోయాడు. కత్తిని మంత్రికి ఇచ్చాడు. ఆ పతివ్రతకు ఉన్న పుట్టుమచ్చ గురించి చెప్పాడు. ఆ మంత్రి తన కత్తిని తీసుకొని నేరుగా రాజుగారి దర్బారుకు వెళ్ళాడు. రాజా, నేను నౌకరి ఇంట్లో 2 రోజులు ఉన్నాను. ఆమె చేతుల నుండే ఈ కత్తిని తీసుకొని వచ్చాను. ఆ మాటలు విన్న రాజుగారు దర్బారును ఏర్పాటు చేశారు. నౌకరును పిలిపించారు. ఆ సమయంలో కత్తిని నౌకరుకు చూపించి చెప్పారు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ మంత్రి తెచ్చిన కత్తిని నౌకరుకి చూపించాడు. తన భార్య ఉన్న పుట్టుమచ్చని గురించి కూడా చెప్పాడు. అది వినగానే నౌకరు మంత్రి చెప్పేదంతా నిజమని నమ్మాడు. నా భార్య పతివ్రత ధర్మాన్ని వదిలేసిందని అనుకున్నాడు. పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతితో, శ్రద్ధగా విను అని. ఆ రాజుగారు
ఆ నౌకరికి ఒక 15 రోజుల్లో ఉరితీయబోతున్నాడు. అప్పుడు రాజుగారు ఆ నౌకరిని అడిగాడు, ఏదైనా కోరిక ఉంటే చెప్పమని. అప్పుడు నౌకరి అన్నాడు, నేను చివరిగా ఒకే ఒకసారి నా భార్యను కలవాలి అని అడిగాడు. రాజుగారు ఆ నౌకరికి తన భార్యని కలవడానికి అంగీకారాన్ని ఇచ్చాడు. నౌకరి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తన భార్యతో ఇలా అంటాడు, నీవు నాకు చాలా ద్రోహాన్ని చేశావు. నేను నీపై విశ్వాసంతో మంత్రితో షరతుకు ఒప్పుకున్నాను. రాజుగారి ఎదురుగా రాజుగారి దర్బారులో నేను చెప్పాను, నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని నష్టం చేసినట్లయితే నన్ను ఉరితీయమని చెప్పాను. నన్ను 15 రోజుల తర్వాత ఉరితీస్తారు. నీవు నాకు ద్రోహం చేశావు, నన్ను బాధ పెట్టావు. నువ్వు నాకు ఏ మంచి కూడా చెయ్యలేదు. పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతితో శ్రద్ధగా వినమని. ఆ నౌకరి భార్య తన భర్తతో జరిగిన విషయమంతా కూడా చెప్పింది. కానీ ఆ నౌకరికి విశ్వాసం కలగలేదు. మళ్ళీ తిరిగి రాజువారి దర్బారుకు వెళ్ళాడు. ఇక్కడ నౌకరి భార్య పతివ్రత భగవంతుని ప్రార్థిస్తూనే ఉంది. రాజుగారి దర్బారుకు వెళ్ళి తను నాట్యం చేస్తానని, దానికి అంగీకారం ఇవ్వమని రాజుగారిని కోరింది. పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతితో శ్రద్ధగా వినమని. ఆ పతివ్రత అయిన నౌకరి భార్య భగవంతుని తలుచుకుంటూ తన వేషాన్ని మార్చుకుంది. రాజుగారి దగ్గర నాట్యం చేసే అంగీకారాన్ని సంపాదించింది. ఆ నౌకరి భార్య చాలా అందంగా ఉంటుంది. అందువలన ఆ రాజు ఆమె నాట్యం చేయడానికి అనుమతి ఇచ్చారు. మంత్రులు, నౌకరులు అందరూ కలిసి నాట్యం ప్రదర్శన ఏర్పాటు చేశారు. పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతితో శ్రద్ధగా వినమని. రాజుగారు, మంత్రులు అందరూ కూడా దర్బారులో కూర్చొని ఉండగా నౌకరి భార్య నాట్యం చేయడం ప్రారంభించింది. రాజుగారికి ఆ స్త్రీ నాట్యం చాలా బాగా నచ్చింది. అప్పుడు రాజుగారు అన్నారు, నీవు ఏం కావాలనుకుంటున్నావో అది అడుగు అని. నువ్వు ఏమి అడిగితే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని రాజు ఆ స్త్రీతో అంటాడు. అప్పుడు నౌకరి భార్య ఇలా అంటుంది, ఈ సభలో ఉన్నవారే నా దగ్గర దొంగతనం చేశారు, నా దగ్గర డబ్బు తీసుకున్నారు, ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. వారికి ఉరిశిక్ష వేయండి. అప్పుడు రాజుగారు అంటున్నారు, సరే, వారికి ఖచ్చితంగా ఉరిశిక్షను వేస్తాను. ఆ దొంగ ఎవరని చెప్పమంటాడు, వారి పేర్లు చెప్పమంటాడు. నేను తప్పకుండా వారికి ఉరిశిక్షను వేస్తాను. మీ మంత్రిగారే దొంగ, అతనిని వెంటనే ఉరితీయండి అని ఆ స్త్రీ రాజుగారితో అంటుంది. అది విని మంత్రిగారు లేచి వెంటనే అంటున్నారు, నేను ఎప్పుడూ కూడా దొంగతనం చేయలేదు. నేను ఈ రోజు వరకు ఈమె ముఖం చూడలేదు. అప్పుడు నేను ఈమె దగ్గర ఎలా దొంగతనం చేయగలను అని మంత్రి చెప్పాడు. రాజా, ఈ మంత్రికి నేను తెలియనప్పుడు ఈ మంత్రి ఈ కత్తిని ఎక్కడి నుండి తీసుకుని వచ్చాడు? నేను మీ దగ్గర పనిచేసే నౌకరి భార్యను. మీరు నా నిర్దోషి అయిన నా భర్తకు ఉరివేయాలని అనుకుంటున్నారు. నేను ఇప్పుడు మీకు జరిగిందంతా చెప్తాను. ఈ మంత్రి నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు. గుప్తస్థానంలో ఉన్న పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి మా ఇంట్లో నేను వంట చేస్తూ ఉండగా కత్తిని దొంగలించాడు. దొంగలించిన ఆ కత్తిని ఆ వ్యక్తి మంత్రికి ఇచ్చాడు. మంత్రిగారు పంపించిన ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి నాతో చెప్పాడు. ఆ వ్యక్తి తన భర్తకు స్నేహితుడని చెప్పాడు. అతను మా ఇంటికి అప్పుడే మొదటిసారిగా వచ్చాడు. అందువలన అతని ఎవరో నేను గుర్తించలేదు. నేను ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూశాను. మా ఇంట్లో ఉండడానికి ఏర్పాట్లు కూడా చేశాను. ఆ విధంగా ఆ పతివ్రత స్త్రీ చెప్పిన మాటలు విని ఆ వ్యక్తిని పిలిపించారు రాజుగారు. ఆ వ్యక్తి జరిగిన విషయమంతా రాజుగారికి చెప్పారు. అప్పుడు రాజుగారు మంత్రిని ఉరితీయాలని నిర్ణయించుకున్నారు. పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతితో శ్రద్ధగా వినమని. ఈ విధంగా నౌకరి భార్య అయిన పతివ్రత స్త్రీ రాజుగారితో చెప్పింది, నేను నా భర్తను చాలా ప్రేమిస్తాను. ఎప్పుడూ కూడా నా భర్తను పేరు కూడా నా నోటి నుంచి పిలవలేదు.
పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతితో, పార్వతి, కథ పూర్తయిపోతుంది. నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను విను. నీ మొదటి ప్రశ్న, ఏ స్త్రీ సమయం కన్నా ముందు విధవ అవుతుంది? ఎవరైతే తన భర్తను పేరు పెట్టి పలుకుతారో ఆమె సమయం కన్నా ముందే విధవ అవుతుంది. భర్త పేరును పలకడం వలన భర్త ఆయుష్ అనేది తగ్గుతూ వస్తుంది. సమయం రాకముందే ఆ స్త్రీ విధవ అవుతుంది. దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తుంది. ఇది అసలైన విషయం. నువ్వు ఏ 3 స్నేహితుల గురించి మాట్లాడుతున్నావో అందులో 2 స్త్రీలు విధవలు. అయితే ఒకరు సుమంగలిగా ఉన్నారు. అందులో ఒకరే ఈ నౌకరి భార్య. ఈ ప్రతివ్రత స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్త పేరును తన నోటితో ఎప్పుడూ కూడా పలకలేదు. అక్కడ 2 స్త్రీలు విధవలుగా జీవిస్తున్నారు. వారిద్దరూ ఎప్పుడూ కూడా వారి భర్తలను పేరుతో పిలిచేవారు. అందువలనే వారి భర్తల ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. అందువలనే ఆ స్త్రీలు సమయం కన్నా ముందే విధవలయ్యారు. ఈరోజు వారు దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అందువలనే ఏ స్త్రీ కూడా తన భర్తను పేరు పెట్టి తన నోటితో ఎప్పుడు కూడా పిలవకూడదు. నీ రెండో ప్రశ్న ఏమిటంటే, ఏ స్త్రీ ఎప్పుడూ కూడా జీవితంలో సుఖంగా ఉండలేదు? ఏ స్త్రీ అయితే భర్త అనుమతి లేకుండా ఎవరైనా తీర్థస్థానాలు, ఏదైనా ఉత్సవాలకు కానీ వెళ్తుందో వారి జీవితంలో ఎప్పుడూ కూడా దుఃఖమే ఉంటుంది. అటువంటి స్త్రీ జీవితమంతా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతూ ఉంటుంది. అటువంటి స్త్రీకి భర్త ప్రేమ ఎప్పటికీ కూడా లభించదు. నువ్వు అడిగిన 3వ ప్రశ్న, ఏ స్త్రీ తన భర్త అడిగినప్పటికీ కూడా వాటిని ఇవ్వకూడదు? అదేమిటంటే, ఒక స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్తను శాపనార్థాలు పెట్టకూడదు. ఎవరైతే స్త్రీ భర్తను ఎప్పుడు తిడుతూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా మంచి చరిత్రను పొందలేదు. అటువంటి స్త్రీ జీవితమంతా ఏడుస్తూనే ఉంటుంది. ఈ స్త్రీకి జీవితంలో సుఖం అనేది రాదు. అటువంటి స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది. ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు విన్న తర్వాత పార్వతీదేవి సంతోషం చెంది అంటుంది, ఏ స్త్రీ చరిత్ర అయితే బాగుంటుందో, ఏ స్త్రీ అయితే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా భర్తను గౌరవిస్తూ ఉంటుందో అటువంటి స్త్రీ దుఃఖభరితమైన జీవితాన్ని జీవించదు. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా కొలువై ఉంటుంది. అటువంటి స్త్రీలకు ధనధాన్యాలకు లోటు ఉండదు. అటువంటి ఆ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది. మా వీడియో నీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ గంట సింబల్ను నొక్కండి. ధన్యవాదములు.